హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. మీకు వచ్చేసి లింగాష్టకము అనేటువంటి శ్లోకాన్ని చదివి దాన్ని వివరణగా చెప్పబోతున్నాను. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అంటే ఈ యొక్క బ్రహ్మ విష్ణు సకల దేవతలకు ఇష్టమైనటువంటి దేవుడు ఈ యొక్క శివుడు అన్నమాట. పరమ పవిత్రుడు, నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. అదే కాకుండా సకల జీవుల యొక్క మనోవాంఛలను తీర్చేటువంటి వాడు. అంటే మనకు కలిగేటువంటి వాంఛలు అంటే ఏంటంటే కోరికలను తీర్చేటువంటి వాడు. అదే కాకుండా లింగము రూపములో తను వచ్చేసి జన్మించి ఉద్భవించి ఉన్నాడు. ఆ యొక్క లింగము రూపంలో చరాచర జగత్తు అంటే కదిలేటువంటివి, కదలనటువంటివి అంటే కొండలు, ఇసుక, రాళ్ళు, రప్పలు ఇలాంటివి వచ్చేసి కదలలేనటువంటివి. మానవులు, పావురాలు, జంతువులు, పక్షులు ఈ యొక్క జగత్తుని స్థాపించాడనమాట. అంటే ఈ యొక్క సృష్టిని రూపొందించినటువంటి వాడు ఈ యొక్క శివుడు. ఈ ప్రపంచంలో దుష్టులను సంహరించేటువంటి వాడు. అంటే మనము చేసేటువంటి ప్రతి ఒక్క తప్పుని క్షమించి ఆ యొక్క మన యొక్క జన్మము మృత్యువుల యొక్క జన్మము అంటే మనము ఉద్భవించడానికి కారణమైనటువంటి జన్మము, తర్వాత వచ్చేసి మృత్యువుల యొక్క దుఃఖమును అంటే మృత్యువుకి ఒక దుఃఖము ఉంటుందన్నమాట. ఆ యొక్క దుఃఖాన్ని నాశనము చేయటువంటి వాడు. అటువంటి శివునికి నేను సదా నమస్కారము చేయుచున్నాను అని అర్థం అన్నమాట. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అంటే ఈ యొక్క భగవంతుడైనటువంటి శివుడు వచ్చేసి మునులకు మరియు దేవతలకు అంటే ఋషులకు కూడా పరమ ఆరాధ్యమైనటువంటి దేవుడు అనమాట. మరియు మునులు ఆ యొక్క మనుష్యుల ద్వారా పూజింపబడేటువంటి వాడు. కామ దహనము చేయువాడు. అంటే మనం చేసేటువంటి కర్మాలని అంటే మనం చేసేటువంటి మంచి కర్మలైతే మంచి ఫలితాలని, చెడు కర్మలైతే చెడు ఫలితాలని ఇచ్చేటువంటి వాడనమాట. ఆ యొక్క కర్మలని దహించేటువంటి వాడు. దయ, కరుణ కలిగినటువంటి సాగరుడు అనమాట. అంటే దయా కరుణ సాగరుడు ఈ యొక్క శివుడు. మరియు రావణుని అహంకారాన్ని వినాశనము చేసినటువంటి వాడు. అటువంటి శివునికి కోటి కోటి ప్రణామాలని చెల్లిస్తున్నాను అని ఈ యొక్క పద్యం యొక్క అర్థము. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్తన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అంటే ఈ యొక్క పద్యం యొక్క అర్థం ఏంటంటే లింగము యొక్క స్వరూపుడైనటువంటి, లింగముతో కూడినటువంటి స్వరూపుడైనటువంటి వివిధములైన కలిగినటువంటి సుగంధముతో కూడినటువంటి వాడనమాట. మరియు మన యొక్క బుద్ధి మరియు ఆత్మ జ్ఞానములో ఈ యొక్క మనకు బుద్ధికి తర్వాత వచ్చేసి మన యొక్క ఆత్మ జ్ఞానానికి కారణభూతుడైనటువంటి వాడు. అది కాకుండా శివలింగము మరియు సిద్ధ మునులు మరియు దేవతలు మరియు దానవుల ద్వారా పూజను అందుకునేటువంటి శివునికి ప్రణామాలని చెల్లిస్తున్నాను. అంటే దేవతలను తర్వాత వచ్చేసి మునులు వాళ్ళే కాకుండా రాక్షసులు కూడా ఆ యొక్క శివుని ఆరాధించేటువంటి వాళ్ళు అనమాట. అటువంటి శివునికి ప్రణామాలని చెల్లిస్తున్నాను. కనక మహామణిభూషితలింగం పణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అంటే ఈ యొక్క లింగరూపి అయినటువంటి శివుడు
స్వర్ణము మరియు రత్నముతో కూడినటువంటి ఆభరణాలతో శోభిల్లుతూ 4 వైపులా పాములుతో కూడి, అంటే 4 వైపులా వచ్చేసి మెడకు చుట్టుకుని ఉన్నటువంటిది ఏంటంటే పాము అనమాట. తన యొక్క 4 వైపులా వచ్చేసి పాముని చుట్టుకుని ఉన్నాడు. మరియు ఈ యొక్క ప్రజాపతి అయినటువంటి దక్షుని యజ్ఞాన్ని వినాశనం చేసినటువంటి భోళానాథుణ్ణి నేను మరలా స్తుతిస్తూ ఉన్నాను అని అర్థం అన్నమాట. దీని యొక్క పద్యం యొక్క అర్థము. కుంకుమ చందన శోభితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అంటే దేవతలకు దేవుడు, అటువంటి లింగ స్వరూపుడైనటువంటి ఈ యొక్క శివుడు కుంకుమ మరియు చందనపు మాలను మరియు కమలముతో కూడినటువంటి మాలను ధరించి ఆ యొక్క శోభిల్లుతూ ఉన్నాడు అనమాట. శోభాయముతో ప్రకాశిస్తూ ఉన్నాడు. మరియు మన యొక్క పాప కర్మములను, మనం చేసేటువంటి పాపాలని వినాశనం చేసేది అటువంటి భగవంతుడైనటువంటి శివునికి నేను స్తుతిస్తున్నాను, స్మరిస్తున్నాను అని అర్థం అన్నమాట. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి విరేవచలింగం దినకర కోటి ప్రభాషితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అంటే ఈ యొక్క లింగము, అంటే లింగముతో ఉద్భవించినటువంటి శివుని సకల దేవతలు మరియు దేవగణాల చేత, అంటే దేవతలుతో కూడినటువంటి మునులు, వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు, అంటే దేవగణాలందరూ, అంటే గణము అంటే గ్రూప్ అన్నమాట, గుంపు. ఆ యొక్క గుంపుతో అందరి చేత పూర్తి శ్రద్ధ మరియు భక్తి భావములతో పరిపూర్ణముగా ఈ యొక్క మరియు పూజింపబడేటువంటి వాడనమాట. 1000 సూర్యునికి సమానమైనటువంటి తేజ సంపద కలిగినటువంటి తేజస్వి అయినటువంటి అటువంటి లింగ స్వరూపుడైనటువంటి శివునికి నేను ప్రణామములు. అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టధరిత్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అంటే 8 రెక్కలు కలిగినటువంటి దళములో మధ్యలో కూర్చుని ఉన్నాడనమాట. అంటే సృష్టిలో అన్ని సంఘటనలకు మూల కారణము తానే అనమాట. అంటే దళము అంటే పువ్వు రెక్కలు అనమాట. అంటే శివలింగముతో కూడినటువంటి పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. మధ్యలో కూర్చుని ఉంటాడు. 8 రెక్కలతో కూడినటువంటి శివలింగముతో కూడినటువంటి పుష్పాలు కూడా ఉన్నాయన్నమాట. మూల కారణం, అన్ని సంఘటనలకి మూల కారణం తానే. మరియు 8 రకములైన దరిద్రములకు కూడా హరింప చేసేటువంటి లింగ స్వరూపుడైనటువంటి భగవంతుడు శివునికి ప్రణామాలు చెల్లిస్తున్నాను. సురగురు సురవర భూచితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవతలు, తర్వాత వచ్చేసి గురుజనము మరియు సర్వశ్రేష్ఠులైనటువంటి దేవతల ద్వారా పూజించబడేటువంటి మరియు ఆయనను పూజింపు దివ్య ఉద్యానవనంలో ఉండేటువంటి పుష్పాల ద్వారా జరుగుతుందన్నమాట. అంటే ఆ యొక్క అంటే వాళ్ళ యొక్క ఉద్యానవనంలో ఉన్నటువంటి పూలన్నింటినీ తీసుకొని వచ్చి ఆ యొక్క శివునికి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరియు ఆయన పరబ్రహ్మ, ఆయనకు ఆదియు లేదు అంతము లేదనమాట. మరియు నాశనము లేనటువంటి వాడు. ఇటువంటి బోళాశంకరుడి ఈ యొక్క లింగ స్వరూపుడైనటువంటి బోళాశంకరునికి నా యొక్క హృదయములో స్థానమును నింపుతూ ఈ యొక్క స్తుతిని చేస్తూ ఉన్నాను. లింగాష్టకమిదం పుణ్యం యపఠేచ్చిత సన్నిధౌ శివలోకమావాప్నోతి శివేన సహమోదతే సంపూర్ణం. అంటే ఏంటంటే ఈ యొక్క శ్లోకాన్ని చదివినటువంటి వ్యక్తులు, ఈ యొక్క లింగాష్టకమును చదివినటువంటి వ్యక్తులు
శివుడు లేదా శివునికి సంబంధించినటువంటి శ్రద్ధ సహితముతో ఈ యొక్క శ్లోకాన్ని పఠనము చేసిన ఎట్లయితే అంటే చదివినట్లయితే పరలోక ప్రాప్తి జరుగుతుంది. మరియు భగవంతుడు బోళాశంకరుడికి ఆ యొక్క మన యొక్క మనోవాంఛలని పూర్తి చేస్తాడన్నమాట. అంటే మనసులో ఉన్నటువంటి కోరికలని ఈ యొక్క శ్లోకాన్ని చదివిన ఎవరైతే చదువుతారో మన యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలని పూర్తి చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.